వినడానికి ఒకే దేశం ఒకే సంస్కృతి అనే పదం ఎంత ఆమోదయోగ్యంగా కనిపిస్తుంది. విభిన్న రాష్ట్రాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు ఉన్నటువంటి దేశంలో ఒకే దేశం ఒకే సంస్కృతి అనే పదమే మోసపూరితమైంది కదా. ఈ సాంస్కృతిక సంకుచితత్వానికి తోడుగా సూడో సైన్స్, విజ్ఞాన ప్రాధాన్యవాదానికి వ్యతిరేకత పెరుగుతున్నాయి. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి నిధులు కేటాయింపు 2013లో స్థూల జాతీయోత్పత్తిలో 8% ఉండగా 2023 వరకు 0.6%కి పడిపోయింది. కానీ వేదకాలంలో ప్లాస్టిక్ సర్జరీలు జరిగాయంటూ ప్రభుత్వం డంబాలకు పోతున్నది. అవి అధికారికంగా ఆమోదం కూడా పొందుతున్నాయి. కొత్త విద్యా విధానం 2020 సంస్కృతానికి ప్రాధాన్యమిస్తున్నది. విమర్శనాత్మక ఆలోచనలకు బదులుగా భారతీయ విజ్ఞాన శాస్త్రము, భారతీయ జ్ఞాన సముపార్జన విధానాలు అంటూ ఎటువంటి రుజువులు ఆధారాలు లేని విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అన్నిటికంటే కలవరపరిచేది మోడీ యుగం. దయాగుణం గల మానవత్వాన్ని నేరపూరితం చేసేశారు. ఈ ప్రభుత్వం 20,000కు పైగా ఎన్జిఓల లైసెన్సులు, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని రద్దు చేసింది. ఇందులో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, కేర్ కూడా ఉన్నాయి. మానవత్వ కార్యకలాపాలపై ప్రధానంగా గిరిజన ప్రాంతాలలో ఇప్పుడు జాతి వ్యతిరేకమని ముద్ర వేస్తున్నారు. ఇది వరకు బహిరంగంగా ఇచ్చే ఉపన్యాసాలలో విద్వేషాన్ని రెచ్చగొట్టడం నిషేధం. ఒకప్పటి విద్వేష ప్రసంగాలు 2009 ఎన్నికల ప్రచారంలో వరుణ్ గాంధీ చేసిన రెచ్చగొట్టే ప్రసంగం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. యతి నరసింహానంద్, బీజేపీ నాయకులు, అనురాగ్ ఠాగూర్ బహిరంగంగానే ముస్లింలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పార్టీకి సంబంధం లేని కొందరు నాయకులు కూడా అదే ప్రసంగాలను ప్రేరేపిస్తూ యువతని తప్పుదారు పట్టించే ప్రయత్నాలు విఫలయత్నం చేస్తున్నారు. కానీ ఏ విధమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోలేదు. పైగా ఈ విద్వేష ప్రసంగాలు చేసిన వారికి పురస్కారాలు కూడా దక్కుతున్నాయి. నప్కా వికాస్ కాప్తా, గోలీ బారో, సాలోంకో అనే కారు కూతల స్థితికి దిగజారింది. ఇటువంటి విద్వేష ప్రసంగాల ఫలితంగా పట్టణాలలో వెలివాడలు వెలిశాయి. ముస్లింలకు ఉండడానికి ఇళ్లు కూడా దొరకకుండా పోయాయి. ఒకప్పుడు ఈ పరిస్థితి కేవలం ముంబై లాంటి ప్రాంతాలకే పరిమితంగా ఉండేది. ఇప్పుడు భారతదేశమంతా వ్యాపించింది. చాలా హౌసింగ్ సొసైటీలలో ముస్లింలకు ఇల్లు కేటాయించడం లేదు, అద్దెకు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు బుల్డోజర్ రాజకీయ చిహ్నం అయ్యింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఈ సంస్కృతి లోతుగా పాతుకుపోయింది కూడా. మత ఘర్షణల తర్వాత ఏ రకమైన నియమ నిబంధనలు పాటించకుండానే ముస్లింల ఇళ్లు కూల్చడం పరిపాటిగా మారింది. ముస్లింలే కోవిడ్-19 వ్యాపించడానికి కారణమని చేసిన నిందారోపణ వారిని మరింతగా సామాజిక అస్పృశ్యలు చేసింది. ఈ ధోరణులన్నీ చూసినప్పుడు సామాజిక సంబంధాలు నాశనం అవడమే కాదు, పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయని అనిపిస్తున్నది. 2014 ముందు రాజ్యాంగ విలువలు సవాలు చేయబడ్డాయి, కానీ చెక్కు చెదరలేదు. ఉదాహరణకి లౌకిక తత్వం, సామాజిక న్యాయం, బహుళత్వం. అయితే గత 11 సంవత్సరాల కాలంలో మొత్తంగా మెజారిటీయే నిజమనే వైపు మళ్లిపోయింది. సామాజిక సూచికలన్నీ మరింత బహిష్కరణవాదానికి గురి అవుతున్నాయి. మరింత అసహనము, మరింత అసమానత్వము వైపుకు చూపిస్తున్నాయి దారి. మోడీ ప్రభుత్వ పాలనా వ్యవస్థ సామాజిక పొందికకు చేసిన గాయాలకు పైన చెప్పినవి కేవలం కొన్ని సూచికలు మాత్రమే. ఆర్థిక లేదా రాయబార వ్యవహారాలలో దొర్లిన మహాపరాధాలు కూడా విధానాలు మార్చుకుని సరిచేసుకోవచ్చు. కొత్తగా అంతర్జాతీయ సంబంధాలు పునరుద్ధరించుకోవచ్చు. కానీ సామాజిక సాంస్కృతిక నష్టం పుచ్చలేనిది కదా. ప్రజల నైతికతలో, జాతీయత గుర్తింపులో, వ్యవస్థీకృత వివక్షతలో ఉద్దేశపూర్వకంగా చేసిన మార్పులు భారతదేశాన్ని మరో భయంకర దశలోకి నెట్టింది. భారతదేశాన్ని లౌకికత్వ ఆలోచనల దేశంగా, అందరినీ ముచ్చుకునే సార్వభౌమ దేశంగా ఇంకెంత మాత్రం చూడలేము. భారతదేశం వెనకపట్టు పట్టడమే కాదు, క్రియాశీలకంగా ముట్టడికి గురైంది. దీనిని పునరుద్ధరించడానికి కేవలం రాజకీయ సంకల్పం ఉంటే సరిపోదు. మునుపెన్నడూ ఎరగనటువంటి సాంస్కృతిక నైతిక పునరుజ్జీవనం కావాలి. అప్పటి వరకు మోడీ చేసిన సాంస్కృతిక గాయాల మచ్చలు ఈ సార్వభౌమ దేశాన్ని వెన్నాడుతూనే ఉంటాయి. ఇలా మనము ఒక జాతిని గాని, ఒక పార్టీని గాని, ఒక ఆలోచన గాని వ్యతిరేకించాలా, తప్పుపట్టాలని కాదు. కానీ సార్వభౌమ సత్తాక సామ్రాజ్యంలో, అంటే సామ్రాజ్యం అని ఎందుకంటున్నానంటే విశాల భారతదేశం కాబట్టి ఇందులో అనేక జాతులు, అనేక కులాలు, అనేక మతాలు, అన్ని వర్గాలు సహజీవనం చేస్తున్న కాలంలో
వాటిని కాదని ఒకే దేశం, ఒకే రాష్ట్రం, ఒకే ఎన్నిక, ఒకే మతం అంటూ మనం వెళ్ళటం వల్ల జరిగే పరిణామాలు, ప్రమాదాలను గుర్తించడం మాత్రమే కోరుతున్నాము. కానీ ఏ పార్టీ మీద వ్యతిరేకత కాదు. ఏ పార్టీ కూడా తమ రాజకీయ విధానాలని ప్రచారం చేసుకోవచ్చు, తమ రాజకీయ సిద్ధాంతాలను చెప్పుకోవచ్చు. కానీ ఇతర మతాల, ఇతర జనాల, ఇతర సామాజికులకు ఇబ్బంది కలిగినంత వరకు మీ ప్రచారం ఏ స్థాయిలైనా వెళ్ళవచ్చు. అంతేగాని చరిత్రను తప్పుదారి పట్టిస్తూ ఒక రకమైనటువంటి సైకోయిజాన్ని పెంపొందించడం అనేది దేశానికి, పాలనకు, నాయకులకు మంచిది కాదు. భవిష్యత్తులో ఇది ఒక యుద్ధభూమిగా మారే అవకాశాన్ని మీరే చేజేతులారా తెస్తున్నారనే అర్థం చేసుకుని ఆలోచిస్తారని ఆశిస్తూ మీ పొలిటికల్ రివ్యూ.